హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్కైనా దేవుడి దగ్గర ప్రసాదంకైనా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రైస్ అయితే వండేసుకొనేసి ఒక ప్లేట్లో అయితే రైస్ని ఇట్లా చల్లారి పెట్టుకోవాలి. రైస్ అంతా ప్లేట్లో వేసేసుకొని మొత్తం పొడిపొడిగా అయ్యేలాగా చల్లారి పెట్టుకోవాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు కలబెట్టకూడదు. ఇట్లా ప్లేట్లో వేసేసి అట్లానే ఉంచేసేయాలి. ఎక్కువ సార్లు గరిటతో కానీ చేతితో కానీ వేడిగా ఉన్నప్పుడు తిప్పకూడదు. ఇప్పుడైతే ఒక 4 లెమన్స్ అయితే తీసుకొని ఇట్లా రసాన్ని అయితే పిండేసుకున్నాను. ఇట్లా రసం అంతా పిండేసుకున్న తర్వాత దాంట్లో విత్తనాలన్నీ తీసేసుకోవాలి. విత్తనాలన్నీ తీసేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు, అట్లాగే ఒక స్పూన్ పసుపు అయితే ఈ రసంలో నేను యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అట్లాగే ఇవి పసుపు ఉప్పు అంతా కలిసేలాగా స్పూన్తో అయితే వంటలు లేకుండా కలిసేలాగా బాగా కలబెట్టుకోవాలి. ఇట్లా బాగా కలబెట్టుకున్న ఈ రసం అయితే ఇట్లా పక్కన పెట్టుకోవాలి. అయితే బాండీ పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే పెట్టుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోవాలి. లెమన్ రైస్కి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపట అన్న తర్వాత పల్లీలు అట్లాగే పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి పల్లీలు పచ్చిశనగపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఇంకొక పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయల తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఏదైతే రసం తీసి పెట్టుకున్నామో ఆ రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయితే కాసేపు అట్లా ఉడకనివ్వాలి. ఒక 1 మినిట్ వరకు ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. ఇట్లా ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత దాన్ని అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే బాగా పొడిగా అయిపోయింది. చూడండి, చాలా పొడిగా వచ్చేసింది. బాగా చల్లారేసి ఇప్పుడైతే ఈ రైస్లోకి మనం తీసుకున్న పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకొని ఒకసారి బాగా అంతా గరిటతో కలిపెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా గరిటతో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే బాగా అంతా పులుసు అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే సరిపోయిందా లేదని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఉప్పు ఏమన్నా కాస్త తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము రసంలో ఏదైతే వేసామో ఆ సాల్టే సరిపోతుంది ఆల్మోస్ట్. కాస్త ఏమన్నా తక్కువైతే మళ్ళీ కాస్త యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రసాదంలోకైనా ఎర్లీ మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్కైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.